సో హలో ఫ్రెండ్స్. సో టుడే నేను డెవలప్ చేసిన లెర్న్లీ ఏ యాప్లో ఎలాగా ఈ మేక్ ఏ క్విజ్ అనే ఆప్షన్ అనేది ఎలా వాడాలో మీకు నేర్పిస్తానమాట. సో ఈ ఫీచర్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఫీచర్ అనేది మనకి ఏ యాప్లోనే లేదు. ఇది జస్ట్ న్యూ ఐడియా. సో క్రియేటివిటీ ఉంటుంది. సో మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు ఇది ఎలా వాడాలో తెలుస్తుంది. సో మనం లెర్న్లీ ఏని ఓపెన్ చేసుకోవాలి. సో మనం లెర్న్లీ ఏని మనం ప్లే స్టోర్ నుంచి ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఆ వీడియో కోసం మీరు నా ఛానల్లో లాస్ట్ వీడియో చూస్తే మీకు మొత్తం అంతా డీటెయిల్గా అర్థమవుతుంది. సో మనం మెయిన్ ఆప్షన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ మన హోమ్ ఆప్షన్లో సెట్టింగ్స్ కనబడుతుంది కదా, ఈ సెట్టింగ్స్ బిలో ఒక స్పార్కిల్స్ ఐకాన్ కనబడుతుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ పేజ్లో మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఉంది, ఇక్కడ ఒక కెమెరా ఆప్షన్ ఉంది, ఇంకా ఒక సెండ్ ఆప్షన్ ఉంది. సో మీరు ఈ టెక్స్ట్ ఇన్పుట్లోకి వెళ్ళి మేక్ ఏ క్విజ్ ఆన్. సో సేమ్ టు సేమ్ ఇదే ప్రాంప్ట్ ఉండాలి. సేమ్ టు సేమ్ ఒక్క లెటర్ కూడా తప్పు రాకూడదు, లేకపోతే అది మీకు స్క్రిప్ట్ వేస్తుంది, ఒక బటన్ ఇవ్వదు. సో మనకు కావాల్సినటువంటి బటన్ కాబట్టి మన స్క్రిప్ట్ వద్దు కాబట్టి ఈ ప్రాంప్టే మీరు కాపీ చేసుకుని ఎక్కడ సేవ్ చేసుకుంటారో లేకపోతే దీన్ని గుర్తుంచుకుంటారో మీ ఇష్టం. కానీ సేమ్ టు సేమ్ మేక్ ఏ క్విజ్ ఆన్తో స్టార్ట్ అవ్వాలి ప్రాంప్ట్ అనేది. సో నేను వరల్డ్ కంట్రీ అని అడుగుతాను. కంట్రీస్ రాసిన తర్వాత నేను సెండ్ చేస్తే అలాగే వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత కాసేపు ప్రాసెస్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఒక స్టార్ట్ క్విజ్ అనే ఒక బటన్ అనేది అనేది సెండ్ చేసింది. సో దాని మీద మీరు క్లిక్ చేయని వెంటనే జనరేటింగ్ క్విజ్ ఆన్, మేక్ ఏ క్విజ్ ఆన్, వరల్డ్ కంట్రీస్ అని మీకు ఒక టెక్స్ట్ ఇన్పుట్ అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో మీరు దాన్ని వెయిట్ చేయాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. సో మీరు ఇక్కడ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? సో ఇట్స్ క్యాన్బెరా. వాట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ద రైజింగ్ సన్? జపాన్. సో మీకు 4 ఆప్షన్స్ ఇస్తుంది. ఇక్కడ ఒక టైమర్ ఇస్తుంది 10 సెకండ్స్ది. 10 క్వశ్చన్స్ ఇస్తుంది, 4 ఆప్షన్స్. సో మీకు ఈ క్వశ్చన్స్ అనేవి వ్యారీ బై మొత్తం అంతా మీకు వేరుగా ఉంటుంది అనమాట ఈ క్వశ్చన్స్ అనేవి. సో ఈ క్రియేటివిటీతో వస్తుంది, దాని ఓన్గా ఒక టీచర్ లాగా ఇస్తుంది అనమాట. సో నీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇంటర్ఫేస్ ఇలాగ ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా మీ క్వశ్చన్స్ నేను మామూలుగా ర్యాండమ్గా పెట్టేస్తున్నాను మీకు త్వరగా చెప్పడానికి. సో ఇక్కడ మీకు మొత్తం క్విజ్ అయిపోయిన వెంటనే క్విజ్ కంప్లీట్ అని వస్తుంది. ఫైనల్ స్కోర్ 5/10, అంటే నేను ర్యాండమ్గా పెట్టడం 5/10 వచ్చింది. సో మీకు 3 ఆప్షన్స్ ఇస్తుంది ఇక్కడ. టేక్ అనదర్ క్విజ్, చెక్ ఆన్సర్స్, గో బ్యాక్. సో టేక్ అనదర్ క్విజ్ అయితే ఇంకో క్విజ్ తీసుకోవచ్చు, లేకపోతే చెక్ ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు, ఏది తప్పు వచ్చిందో ఏది రాంగ్ వచ్చిందో. మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే మొత్తం అంతా ఏది కరెక్టో ఏది రాంగో కూడా మనకి డీటెయిల్గా చెప్తుంది అనమాట.